హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దఫాలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సాయంత్రం సరిగ్గా 6 గంటల పై చిలుకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి తమదే అధికారమని కాంగ్రెస్ చాలా కాన్ఫిడెన్స్ తో చెప్తోంది. హర్యానాలో ఈసారి అధికారం మారుతుందా లేక బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. హర్యానాలో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది. ఇక్కడ బీజేపీకి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా అది హస్తగతం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఎగ్జిట్ పోల్స్ కాసేపట్లో రాబోతున్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని హ్యాట్రిక్ పై ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఈసారి తమదే అధికారమని కాంగ్రెస్ కాన్ఫిడెంట్ తో చెప్తోంది. హర్యానాలో ఈసారి అధికారం మారుతుందో లేదో మరి కాసేపట్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయో చూడబోతున్నాం. ఇక బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో దాని మీద కాంగ్రెస్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి తమకే కలిసి వస్తుందని చెప్పేసి ఉంది. మరి ఉత్కంఠగా మారబోతున్నాయా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి మరి కాసేపట్లో తేలిపోబోతోంది. రైట్, ఇక జమ్మూ కాశ్మీర్ వెళదాం. జమ్మూ కాశ్మీర్ లో 90 అసెంబ్లీ స్థానాలకు 3 విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 10 ఏళ్ల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా బీజేపీ పీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అభ్యర్థులు గందర్బల్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, నౌషీరా నుంచి బీజేపీ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా, నాగ్రోటా నుంచి బీజేపీ నేత దేవేందర్ సింగ్ రాణా, పీడీపీ పార్టీ తరపున శ్రీ గుజ్వారా, ఇక్కడ ఇల్తిజా ముఫ్తీ, పుల్వామా నుంచి పీడీపీ తరపున వహీద్ పారా పలువురు బరిలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన 3 దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 61.38%, రెండో విడతలో 57.13%, మూడో విడతలో 69.65% పోలింగ్ నమోదైంది. ఒకసారి కనుక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే గనక ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 370 రద్దు. ఈ 370 రద్దు తర్వాత 2014 తర్వాత అక్కడ అసలు ఎన్నికలే నిర్వహించలేదు. ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో మరి కాసేపట్లో తేలిపోబోతోంది. ఇది వరకు 2014లో ఇటు బీజేపీ కావచ్చు అలాగే పీడీపీ కావచ్చు, ఇవి రెండు అలయన్స్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఆ తర్వాత ఆర్టికల్ 370 కావచ్చు, అక్కడ అసెంబ్లీ ఎన్నికల రద్దు కావచ్చు, ఇవన్నీ వీటి నేపథ్యంలో ఈసారి 2024 జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయో మరి కాసేపట్లో తేలిపోబోతోంది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం చూసుకుంటే 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇది డీలిమిటేషన్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. డీలిమిటేషన్ ద్వారా చూసుకుంటే గనక జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే ముఖ్యంగా జమ్మూ మీద బీజేపీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఎందుకోసమంటే అక్కడ జమ్మూలో 43 స్థానాలు డీలిమిటేషన్ ద్వారా పెరిగాయి. ఆ తర్వాత కాశ్మీర్లో 47కు పెరిగాయి. ఈ రెండే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పీడీపీ అండ్ బీజేపీ కలిసి 2014లో అధికారాన్ని చేపట్టాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాకపోతే ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్న సందర్భం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ పై ఇండియా కూటమి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది కూడా మరి కాసేపట్ల ఎగ్జిట్ పోల్స్ లో కొంతవరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, జమ్మూ కాశ్మీర్ 90 అసెంబ్లీ స్థానాలకు 3 ఫేజెస్ లో జరిగే పోలింగ్స్. ఇక మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న తరుణంలో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పొలిటికల్ పండిట్ స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్ లో చాలా హోరాహోరీగా ప్రచారం జరిగింది.
జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ను చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు ఇండియా కూటమి కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు తీసుకున్నాయి. ఎలా ఉండబోతున్నాయి ఎక్స్పెక్టేషన్స్? ప్రధానంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు కొంతమేరకు పెద్దగా ఫలితాలు వచ్చే అవకాశం లేదు, అధికారాన్ని కోల్పోబోతుంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తర్వాత అక్కడ ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో కొంత వ్యతిరేకత ఉన్నారు. దానికి రాజకీయంగా లబ్ధి పొందేది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒమర్ అబ్దుల్లా ను కూడా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర హోదాను కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇటు జమ్మూ ప్రాంతంలో దాదాపు మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 47 స్థానాలు శ్రీనగర్లో ఉండగా అక్కడంతా కూడా ముస్లిమ్స్ డామినేట్గా ఉన్నారు. అదేవిధంగా కింది ప్రాంతంలో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మూలో దాదాపు 43 స్థానాలు ఎక్కువగా బీజేపీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా కొన్ని చోట్ల కొన్ని ముస్లిం పాకెట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుంది. ఇక శ్రీనగర్ ఆ ప్రాంతంలో అక్కడ మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో 90 స్థానాలకు గాను మెజార్టీ మార్కు సాధించేందుకు అవకాశం ఉంది. బహుశా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ను చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి పార్టీ మాత్రం దాదాపు 33 నుంచి 35, 36 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 15 నుంచి 18 స్థానాలు అక్కడ గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జమ్మూ కాశ్మీర్లో అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ముందు నుంచి కూడా ఈ రెండు కూడా కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీలు, ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా జమ్మూ కాశ్మీర్లో తిరిగి అధికారంలోకి రాబోతున్నారు. ఒక రకంగా చూసినట్లయితే 3 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక స్లోగా ఇది ఒక డౌన్ఫాల్గా స్టార్ట్ అయిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఇక బీజేపీ జమ్మూ కాశ్మీర్లో 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇకపోతే పీడీపీ పార్టీ కూడా 13 నుంచి 15 స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉండగా అంటే ఎర్లియర్ ట్రెండ్స్ని బట్టి తెలుస్తుంది. ఈ రకంగా జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో బీజేపీ ఏమాత్రం కూడా పెద్దగా ఫలితాలు సాధించే అవకాశం లేదు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నాయి. ప్రజలంతా కూడా రాష్ట్ర హోదాన్ని కోరుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటాన్ని ఏమాత్రం కూడా ప్రజలు అంగీకరించలేకపోయారు. దీన్ని ఆధారం చేసుకుని పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో కూడా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర హోదాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో, ఆదేశాల్లో కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర హోదాని ప్రజలు కోరుకుంటున్నట్టుగా రాష్ట్ర హోదాని కల్పించాలి. అలానే ఎన్నికలను ఏమాత్రం కూడా జాప్యం చేయరాదు, వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర హోదాని కూడా కల్పించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రజలంతా కూడా నేషనల్ కాన్ఫరెన్స్ వైపు మొగ్గు చూపారు, ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపారు. ఈ రెండు పార్టీలు కూడా చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే హర్యానాలో కూడా కేవలం అసెంబ్లీలో 90 స్థానాలే ఉన్నాయి, అక్కడ కూడా అసెంబ్లీ స్థానాలు. ఈ అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫలితాలు సాధించబోతుంది. ఒక రకంగా చూడాలంటే మెజార్టీ స్థానాల్లో చాలా సునాయాసంగా దాదాపు 55 నుంచి 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికా స్థానాల్లో గెలిచి ప్రధానంగా అక్కడ పెహల్వాను, కిసాను, అదేవిధంగా నవజవాన్లకు ఉద్యోగాలు లేవు యువకులకి. అదిపోతే కిసాన్ సమస్యలను పరిష్కరించలేకపోయింది బీజేపీ ప్రభుత్వం. ఇక పెహల్వాన్ సమస్య పెద్ద ఎత్తున దుమారం లేపింది, బీజేపీని పెద్ద ఇరకాటంలో పడేసింది. కాబట్టి ఈ 3 అంశాలను ఆధారం చేసుకొని హర్యానాలో కాంగ్రెస్